మిలియన్ మార్చ్కు ముందు మిలియన్ మార్చ్కు ముందు అంటే మీరు గమనించినట్లయితే మేము వాస్తవంగా చాలామంది అంటారు ఇగో ఫలాని వ్యక్తితోటే తెలంగాణ వచ్చింది అని అంటారు. మాకు వ్యక్తిగతంగా భేషజాలు లేవు, ఏ పార్టీ మీద లేదు, ఏ వ్యక్తి మీద లేదు. మేము ఎందుకంటే నికార్సైన ఉద్యమ చరిత్రను రికార్డు చేయాలని చెప్పేసి భావించేవాళ్ళం. మేము ఆ రోజు కేసీఆర్ గారు అంటే మాకు చాలా గౌరవం ఉన్నది, ఏం వ్యక్తిగతంగా భేషజాలు లేవు. వారు రాజకీయంగా అందరం స్వేచ్ఛగా మాట్లాడుకునే తెలంగాణ కోసము వారు పెట్టిన పార్టీ తర్వాతనే అందరూ స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ గారు మొట్టమొదటి బహిరంగ సభ పెట్టిండు ఠాగూర్ ఆడిటోరియంలో. అదే అంటే పార్టీ పెట్టిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి సభ ఓయిలో జరిగింది. ఓయిలో జరిగినప్పుడు నేను ఒక పాట పాడినా, సన్నగా ఉండి కొంచెం ఇప్పుడంటే కొద్దిగా రూపమ్మ చాలా సంవత్సరాలు జరిగింది కాబట్టి అప్పుడు ఒక పాట పాడినా. అప్పుడు మన ఒక కవి అన్న గుర్తుంటుంది, ఆయన నేను పాట పాడతా, అన్న పేరు చెప్తాను, కవి పేరు. అన్నారారో రైతన్నాలేరో, అన్నారారో రైతన్నాలేరో, బిల్లుల మీద బిల్లు కట్టుమని నల్లుల ఓలే రక్తము దాగితే, నల్లుల ఓలే రక్తము దాగితే, నల్లుల ఓలే రక్తము దాగితే, ఎట్లా కడతావురో బిల్లు ఎట్లా కడతావురో, ఎట్లా కడతావురో బిల్లు ఎట్లా కడతావురో. ఈ పాట నేను ఆ ఠాగూర్ ఆడిటోరియంలో ఆ సభలో పాడిన తర్వాత అందరూ పరిచయం అయిపోయారు. ఏం పాట అంటే అప్పటికే మాకు మరసంతో సావాసం ఉండడము, కొంత అప్పుడు నరసింహ అనుకుంటాను రచయిత రాసిన పాట, అది గజ నరసింహ ఆ పాట పాడడము. దాని తర్వాత ఇక అనేక సభలు అంటే మెల్లమెల్లగా ఒక్కొక్కటి సభలు జరుగుతూ ఉన్నాయి. గద్దరన్న ఒకసారి ఔటా సమావేశం పెట్టినప్పుడు గద్దరన్న వచ్చిండు. ఫస్ట్ టైం గద్దరన్ను ఆ ఉద్యోగుల సంఘం మీటింగ్లో చూసినాం. ఔటా వాళ్ళు మాకు సమస్యలు ఉన్నాయని పిలుచుకున్నారు గద్దరన్ను. గద్దరన్న ఏం చెప్పిన, గద్దరన్న వచ్చిండు, అరే ఏదైనా సరే కొట్లాడి సాధించాలి, ఏం సమస్యలు ఉన్నాయి మీకు, మీ అందరు మంచిగానే జీతాలు వస్తున్నాయి కదా, ఉద్యోగులు మీరంతా జీతాలు వస్తున్నాయి, మీకేం సమస్యలు అంటే అప్పుడు గద్దరన్న నేను పరిశాన్ అయిపోయినా. గద్దరన్నలో ఒక కొత్త కోణం చూసిన, వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడతారని వాళ్ళు అనుకున్నారు. అప్పుడు గద్దరన్న ఒక పాట, అవుటా అరే అవుటా నువ్వు అవుట్ అయిపోతావు అవుటా, అరే అవుటా నువ్వు అవుట్ అయిపోతావు అవుటా, ఏదైనా సరే నువ్వు ఉద్యమం చేయకపోతే అవుట్ అయిపోతావు అని చెప్తాడు. ఇలా ప్రభుత్వాలు మారినప్పుడు ఆ ప్రభుత్వాల దగ్గరికి మనము ఒక ఉద్యోగులుగా ఉన్నా, విద్యార్థులుగా ఉన్నా, మన విజ్ఞాపనలు ఉద్యమ రూపకంగా తీసుకెళ్ళాలని చెప్పేసి గద్దరన్న అప్పుడు చెప్పాడు. అరే అట్లా ఒక్కొక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను వాస్తవంగా యూనివర్సిటీకి రాగానే మా అంజన్న నేను కానీ మా సిద్ధారెడ్డి సార్ రాసిన పాట రూమ్ నంబర్ 57 చాలా ఫేమస్ ఆర్ట్స్ కాలేజ్లో. అది ఒక సమావేశాల గది, తరగతి గది కంటే కూడా అది సభలు సమావేశాల గది. నాగేటి సాలల్లా నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్లా నా తెలంగాణ నా తెలంగాణ, నాగేటి సాలల్లా నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్లా నా తెలంగాణ నా తెలంగాణ. ఈ పాటను నా భుజాల మీద మోసుకుని ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఏ వేదిక చూసినా మా సిద్ధారెడ్డి సార్ రాసిన పాట, ఈ పాట నేను పాడుతుంటే మా అంజన్ ఇంకొక పాట పాడుతున్నా మా సిద్ధారెడ్డి సార్ రాసిన పాట. జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్. మా ఉల్లా రే ఉల్లా మట్టి పొత్తిల్లల్లా, మట్టి పొత్తిల్లల్లా మట్టి పొత్తిల్లల్లా, తోవా పూల తీరు అమరులుంటారు అమరులుంటారు అమరులుంటారు, గొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహారు. అట్లా ఈ పాటలతో రకరకాల సభలు సమావేశాలు ఇవన్నీ చేస్తూ వస్తున్న టైంలో తెలంగాణ సమావేశం ఏది జరిగినా కూడా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడకపోతే ఏ నాయకుడైనా సరే యూనివర్సిటీ గేట్ దాటు లేదని చెప్పేసి ఒక సర్కులర్ లాగా విద్యార్థి సంఘాలుగా మేము ఆ రోజు పిలుపునివ్వడము. ఠాగూర్ ఆడిటోరియంలో కొంతమంది సమావేశాలు పెట్టారు. కొంతమంది నాయకులు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో దిగి ఇక్కడికి రాగానే జై తెలంగాణ అంటారు, ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో దిగాగానే నై తెలంగాణ అంటారు. ఇదేం ద్వంద్వ పద్ధతి అని చెప్పేసి మేము ప్రశ్నించిన సందర్భాలు ఉండే. అట్లా ఒకసారి ఉపనతుల పురుషోత్తం రెడ్డి గారు వేదిక మీద ఉన్నారు. ఆయనను ఒక పదవి నియమించారు. ఆయనను
ప్రత్యేక తెలంగాణ బోర్డుకు సంబంధించినటువంటి దానికి ఒక చైర్మన్గా నియమించిన సందర్భం ఉంది. ఎందుకు సార్ తెలంగాణ డెవలప్మెంట్ బోర్డు ఏదో సంథింగ్ దేనికోసం సార్ మీరు ఇలా మీటింగ్కి వచ్చి మీరు ఒక బోర్డు చైర్మన్ అని ఉంటే ఏమరుగుతుంది మనకు అని అంటే ఆయన నేను మీరు ఇట్లా అంటే నేను రాజీనామా చేసేస్తాను అన్నాడు. మేము అప్పుడు కింద ఉన్నాం అందరం కూడా ఇమీడియట్ చేయరు సార్ మరి అని చెప్పేసి మేము కిందికి అందరం ఒక 1000-1500 మంది ఉంటారు ఆడిటోరియంలో అందరూ ఒకసారి లేచిండు. అప్పుడు నేను అవసరం కూడా జేబులోకి వెళ్ళి ఒక కాగితం తీసి అవసరం కూడా రాజీనామా చేస్తాను చూపించిన సందర్భం ఉండే. అట్లా ఇది అందరికి ఒక రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏ నాయకుడు అయినా సరే తెలంగాణ గురించి అనుకూలంగా మాట్లాడకపోతే మనకు పరిస్థితులు అనుకూలంగా లేవు అనేటువంటి సందర్భం వచ్చింది. అట్లా విద్యార్థి ఉద్యమాన్ని అంత బాగానే ఉందన్న. దరువు కళా బృందం ఇంకా బతికే ఉందా లేకపోతే మీ ఇంటి పేర్ల కానీ మిగిలి ఉందా అంటే ఏం చెప్తారు? 100% బతికే ఉన్నది. బతికుంది కాబట్టి ఇప్పుడు 25 సంవత్సరాల రజతోత్సవాలను చేసుకుంటున్నాము. చాలా మంది పేర్లు మా ఇద్దరు పేర్లు మీకు బయట కనబడుతున్నాయి కానీ మా రమేష్ దరువు రమేషే, ఇంకో మా కిషోర్ అని ఉంటాడు దరువు కిషోరే, ఇంకోటి వెంకన్న అని ఉంటాడు దరువు వెంకన్ననే. చాలా మంది పేర్లలో ముందు దరువు అని పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. భూమేష్ అని దరువు భూమేష్ అని రాయపూర్ మన అంజన వాళ్ళ స్వగ్రామం దరువు భూమేష్ అని తమ్ముడు చాలా కీలకంగా పనిచేస్తుండే. పాపం కొంత యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అట్లా మేము కూడా మా సంస్థ నుంచి కూడా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాం. మా సంస్థలో అట్లా చాలా మంది ఉండే. ఈ సందర్భంగా మేము సరే రాజకీయ తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా ఒక కీలక పాత్ర పోషించిన మేము కొన్ని ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము కార్యక్రమాలు కొన్ని నిర్వహించలేకపోయినాం. దాన్ని దృష్టిలో పెట్టుకునే 25 సంవత్సరాల నుండి సందర్భంగా ఒక్కసారిగా మేము చేసినటువంటి శ్రమ ఓ యుద్ధం అని ఒక పుస్తకం తీసుకొచ్చినాం అన్న. ఊరికే కాదు తెలంగాణ అది సిల్వర్ జూబ్లీ అన్నట్టు ఇప్పుడు 25 సంవత్సరాల రజతోత్సవం అంటే అది 25 ఏళ్ళ పండుగ. మేము ఏంటంటే తెలంగాణ నుడికారంలో మా పోస్టర్ల మీద కరపత్రాల మీద అట్లే ఉంటుంది అన్న. ఏముంటుందంటే యాళ్ళ అంటాం, యాళ్ళ అంటే టైము, జాగా అంటాం, స్థలము, ఓకే, తారీఖు తేదీ, ఓకే. అట్లా ఏప్రిల్ 20వ తారీఖు రోజు వచ్చే నెల ఏప్రిల్ అంటే మహనీయుల మాసం, మహనీయుల జయంతుల మాసం. అది ఆ నెల మొత్తం మహనీయుల నెలనే అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. అట్లా మహనీయుల మాసంలో ఏప్రిల్ 20వ తారీఖు రోజు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం దరువు జాతర నిర్వహించబోతా ఉన్నాం. మేము చేసిన కంట్రిబ్యూషన్ ఈ తెలంగాణ ఉద్యమంలో ఏమున్నదో మీకు తెలిసిన ఇక్కడ నుంచి జాగా రవీంద్ర భారతి అది నడిగడ్డ అది చాలా మంది అన్నారు. తమ్ముళ్ళు కొంతమంది అన్న యూనివర్సిటీలో పెడితే బ్రహ్మాండంగా ఉంటుండన్న అని చెప్పేసి అన్నారు. అంటే వాస్తవంగా యూనివర్సిటీలో పెడితే కూడా బాగానే ఉంటుంది. యూనివర్సిటీ తమ్ముళ్ళకు అది అప్పచెప్తాం తర్వాత. కానీ యూనివర్సిటీ కంటే కూడా ఇది ఒక స్టేట్ సెంటర్ పాయింట్గా మేము ఇది హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్నటువంటి స్థలం కాబట్టి రవీంద్ర భారతి అదొక రాష్ట్ర కార్యక్రమం కాబట్టి యూనివర్సిటీ కార్యక్రమం కాదు కదా, రాష్ట్ర కార్యక్రమం కాబట్టి రవీంద్ర భారతిలో చేస్తా ఉన్నాం. మాకు ఈ కార్యక్రమానికి మా మంత్రివర్యులు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఆ రోజు వస్తూ ఉన్నారు, ముఖ్య అతిథిగా ఉంటారు. తర్వాత చాలా మంది మంత్రులను పిలుస్తా ఉన్నాము. అవకాశం అయితే ముఖ్యమంత్రి గారు కూడా పిలిచే సందర్భం ఉంటుంది. అట్లనే ఉద్యమకారులు చాలా మంది కూడా, ఉద్యమ సంఘాలు, ఉద్యమ నాయకులు మా వేదిక నుంచి ఎంత మంది అయితే మా వేదికను ఎక్కి మాకు ఒక మార్గనిర్దేశం చేశారో వాళ్ళందరినీ కూడా ఆ సమావేశానికి పిలవతున్నాం. గౌరవనీయులు మందకృష్ణ మాదిగన్న గారు, విమలక్క గారు, వీళ్ళందరినీ కూడా గౌరవనీయులు నందిని సిద్ధారెడ్డి గారు, గోరటి వెంకన్న గారు, మా వరంగల్ రవణ గారు, మా వరంగల్ సీనన్న, కోదారి సీను, చాలా మంది కవులు కళాకారులు ఎవరైతే ఉన్నారో ఏపురు సోమన్న, ఇంకా మిఠపల్లి సీను, ఇంకెవరెవరైతే ఉన్నారో వాళ్ళ సురేందర్, గంగా, తర్వాత ఇంకా చాలా మంది కళాకారులు ఎవరైతే సాంస్కృతిక రంగంలో కీలక పాత్ర ఎవరైతే పోషిస్తారో వాళ్ళందరూ కూడా వేదికకు రాబోతా ఉన్నారు. సాంస్కృతిక సంఘాలని ఇంతకుముందు మన కిషోర్ సాంస్కృతిక ఉద్యమంలో చేసినటువంటి నిర్ణయాల కిషోర్ టీంను కానీ, అలాగే బాబ్జీని కానీ, ఆ తర్వాత గర్జనను కానీ, యశ్పాల్ని కానీ, ఇట్లా చాలా మందిని ఈ కార్యక్రమం ఎవరైనా పేరు మర్చిపోతే దయచేసి మన్నించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అందరినీ వరంగల్ సీనన్ను కూడా ప్రత్యేకంగా వరంగల్ సీనన్ను కూడా పిలుస్తా ఉన్నా. అట్లా మన సైఫాబాద్ లో మా పల్లాటి నరేష్, ఇది మన సంస్థకు సంబంధించిన వాళ్ళు, కుంటసీన్ కానీ మిగతా మన సంస్థకు సంబంధించిన వాళ్ళందరూ కూడా బయట వాళ్ళని మనం ఆహ్వానించి చెప్తా ఉన్నాం. అట్లా ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి ఘట్టం మనం చెప్పాలి కంపల్సరిగా. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన ఘట్టం ఏంటంటే, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్నటువంటి సమయం లోపల కేసీఆర్ గారు ఏం చేశారంటే, ఈ విద్యార్థుల లోపల స్ప్లిట్ తీసుకురావాలా, ఈ ఉద్యమం వాస్తవం చెప్పాలంటే కూడా నీరు గార్చే ప్రయత్నం చేసింది కూడా వీళ్ళు ఈ పెద్దలే. వాళ్ళు మా విద్యార్థులు కొంతమందిని వాళ్ళ భోజనానికి తీసుకెళ్లి మా లోపల భేదాభిప్రాయాలు తీసుకొచ్చేసేసి వాళ్ళు టీఆర్ఎస్పీ సంఘం అని కూడా స్పెషల్గా పెట్టుకోవడం జరిగిన తర్వాత ఉద్యమాన్ని వాళ్ళు తప్పుదో పట్టిస్తున్న కాలం లోపల మేమే పసిగట్టి ఇది ఎక్కడో పోతుంది, ఇన్ని విద్యార్థుల ఆత్మ బలిదానాలు జరుగుతూ ఉన్నా కూడా తెలంగాణ లోపల మరి వచ్చే అవకాశాలు కనబడతలేదు, వీళ్ళు సైడ్ ట్రాక్ చేస్తున్నారని చెప్పి గమనించినటువంటి మేము స్వతంత్ర జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. నేను, ఎల్లన్న, ఆంజనేయులు గౌడు,
మన వంగపల్లి అంటే ఉస్మానియా యూనివర్సిటీలో వరంగల్ రవాణా కీలక ఘట్టం, మామూలు ఘట్టం కాదు. అప్పుడు ఎప్పుడైతే మేము స్వతంత్ర చేసి ఏర్పాటు చేయడం జరిగిందో అప్పుడు సమఉజ్జీలుగా మీరెంత అంటే మీరెంత అన్నట్టుగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం లోపల ప్రధానమైన భూమిక వహించింది స్వతంత్ర చేసి మన కొండా లక్ష్మణ్ బాపూజీ ఇచ్చే మేము జెండా ఊపి ఆయన ఇతర కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి మేము ఇప్పటికి కూడా స్టేట్మెంట్ చూపిస్తాం చెప్పండి. మేము కేసీఆర్ గారు ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి చేస్తాడు అనే విషయాన్ని 10 సంవత్సరాల క్రితమే మేము పసిగట్టేసేసి ఈయన వీళ్ళకు రాజ్యానికి చేతులకు ఇచ్చి వీళ్ళకి ఖచ్చితంగా అమ్ముక తింటారని చెప్పి ఆనాడు చెప్పినాం మేము. అది నిజంగా జరిగింది. 10 సంవత్సరాల కాలంలో చాలా క్లియర్గా జరిగింది. మా స్టేట్మెంట్ చూస్తే కూడా మేము ఎన్నోసార్లు మీకు ఆంధ్రపాటి హీరో అయితే మేము జీరోలో అమ్మాని లొల్లి పెట్టినాం. చాలా సందర్భాలు చేసినాం. చాలా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.